హాయ్ అందరికీ. మీరెప్పుడైనా ఎర్త్‌వార్మ్స్ ఆర్ లిమివరస్ లేదా సమ్ షెల్‌ఫిష్ ఆర్ లిమివరస్ అనే మాటలు విన్నారా? ఈ లిమివరస్ అనే ఇంగ్లీష్ పదం అర్థం తెలుగులో ఏంటో, ఎలా వాడాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. దీనికి డెఫినేషన్ ఏంటంటే ఈటింగ్ మడ్ అని. అంటే బురద, మట్టి లేదా సిల్ట్ అంటే చిన్న మట్టి కణాలు తినే జీవులు అని. అంటే ముఖ్యంగా నదీముఖాలు, సరస్సులు, సముద్ర తీరాల్లో ఉండే కొన్ని పురుగులు లేదా జంతువులనే లిమివరస్ అనే వర్డ్తో మనం చెప్పచ్చు. అంటే మట్టిని తిని అందులోని సేంద్రియ పదార్థాన్ని గ్రహించే జీవులు అని అన్నమాట. అంటే సేంద్రియ పదార్థం కోసం మట్టి తినే జంతువులనే లిమివరస్ అని చెప్పచ్చు. దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే సమ్ వార్మ్స్ ఆర్ లిమివరస్ అండ్ ఫీడ్ ఆన్ మడ్. అంటే కొన్ని పురుగులు బురద తినేవి, బురదలోనే ఆహారం తీసుకుంటాయి అని అర్థం. సో లిమివరస్ అనే పదానికి మీనింగ్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.